ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులు కొట్టుకుపోగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇక ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండగా యమునా నగర్, మయూర్ విహార్ సహా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. మరి కొన్ని లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఇటు ఢిల్లీతో పాటు ఉత్తరాది మొత్తానికి ఆయా ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. సురేష్, ఏదైతే ఉత్తర భారతదేశంలో ఇప్పటికే భారీ వర్షాలు కూడా దంచుకొడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఇప్పటికే అక్కడ భారీ వర్షాలు కూడా స్తంభించాయని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే అక్కడ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాలయ ఈ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కూడా కొనసాగుతున్నాయి. ప్రధానంగా పంజాబ్ కూడా పూర్తిగా ఎఫెక్ట్ కావడం జరిగింది. అక్కడ హర్యానా కూడా పూర్తిగా ఎఫెక్ట్ అయింది. భారీ వరదలతో కూడా అక్కడికి ఇప్పటికే అన్ని రైలు సదుపాయాలు కానీ మరియు బస్సు సదుపాయాలు కానీ అన్ని కూడా ఆపేయడం జరిగింది. ఇప్పటికే ప్రధానంగా ఆరు జాతీయ రహదారులతో సహా 1100 జాతీయ రహదారులు కూడా తెగిపోవడంతో ఇప్పటికే అక్కడ అన్ని రవాణా సదుపాయం కూడా ఇప్పటికే నిలిపివేయడం జరిగింది. పంజాబ్ లోని 10 జిల్లాలు వరద కారణంగా ఎఫెక్ట్ కావడంతో అక్కడ కూడా స్కూళ్లకు, విద్యా సంస్థలకు, కాలేజీలకు అన్నిటికి కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. గురుగ్రామ్, అంబాలా మాత్రం ఇప్పటికే భారీ వర్షంతో చెరువులు తలపించేలా కూడా కనిపిస్తున్నాయి. యమునా నది తీరంలో ఉప్పొంగిపోతున్నాయి కాబట్టి వరద అక్కడ కూడా తీవ్రంగా ఇబ్బంది ఉండే పరిస్థితి కూడా ఉంది. అక్కడ మన ప్రధానంగా క్యాపిటల్ సిటీగా చూసుకుంటే ఢిల్లీని కూడా వరద కారణం వర్షం ముంచెత్తుతుందని కూడా ఇప్పటికే ప్రధానంగా తెలుస్తుంది. అక్కడ కూడా అక్కడ లోకల్ ఉన్న స్టేట్ ఎస్డీఆర్ఎఫ్ మరియు ఎన్డీఆర్ఎఫ్ కూడా ఇప్పటికే అక్కడ ఉండి సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశారు. మరియు ప్రధానంగా చూసుకుంటే ఈ వర్షానికి కారణంగా 3 రోజుల పాటు కూడా భారీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అది ఢిల్లీ నుండి కూడా మానిటరైజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అక్కడ జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కూడా ఉన్నాయి కాబట్టి రానున్న 3 రోజుల పాటు ప్రజలు కూడా అక్కడ అప్రమత్తంగా ఉండాలి. అక్కడ ఏదైతే లోకల్ ఉన్నా ఆ లోకల్ కూడా కొంతమంది బోట్ల సహాయంతో ప్రజలను కూడా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరిందో అక్కడ వాళ్ళని కూడా తీసుకొని సురక్షిత ప్రాంతాలకు కూడా ఇప్పటికే తరలిస్తున్నారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్లు కూడా అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగద్దు, ప్రాణ నష్టం కూడా ఎక్కడ జరగద్దు. వరద ప్రభావానికి కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని కూడా ఇప్పటికే అక్కడ అధికారులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కూడా ఎక్కడైతే నదీ ప్రవాహిక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా అందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు కూడా తీసుకొని వెళ్తున్నారు. మరియు కారణంగా అక్కడ కూడా 2-3 రోజుల పాటు రవాణా సదుపాయం కూడా పూర్తిగా బంద్ చేశారని కూడా ఇప్పటికే అధికారులు కూడా ప్రధానంగా తెలిసారు. అటు యమునా నగర్ కానీ ఇటు మిగతా ఇతరత్ర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఓల్డ్ బ్రిడ్జిలు కూడా అవి కూడా కూలిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా అవి కూడా నిలిపివేశారు. ఎయిర్లైన్ సేవలు కూడా ఉత్తరాది రాష్ట్రాలకు కూడా ఇప్పటికే బంద్ చేశారు. హైదరాబాద్ నుండి కూడా పోయే ఏరోప్లేన్స్ కూడా ఉత్తరాది కూడా ఇప్పటికే నిలిపివేశారని కూడా ప్రధానంగా అధికారులు కూడా తెలియజేశారు. ఇప్పుడు టూరిస్టులకు కూడా ఎవరికి ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న హర్యానా కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మరియు ఉత్తరాఖండ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, హర్యానా, పంజాబ్ ఇక్కడున్న జమ్మూ కాశ్మీర్ ఇక్కడున్న టూరిస్టులు కూడా ఇక్కడికి ఎవరు రావద్దని కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరియు ప్రధానంగా వరదల కారణంగా కూడా భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ ఫ్లూడ్స్ కూడా ముంచెత్తుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. థ్యాంక్ యూ, అరవింద్.